రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో ఏలూరు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బోయపాటి శ్రీలత పాల్గొన్నారు. తోటి అధికారులు సిబ్బందితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. మొక్కలను పెంచడం వల్ల మంచి వాతావరణం ఏర్పడుతుందంటున్న ఏలూరు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బోయపాటి శ్రీలతతో మా ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నటువంటి స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ అయితే ఈ రోజు ఏలూరు సంబంధించినటువంటి ఎక్సైజ్ ఆఫీస్ లో డిప్యూటీ కమిషనర్ శ్రీలత గారు అయితే ఈ కార్యక్రమాన్ని ఎంతో అత్యుత్సాహంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తో ఇక్కడ మొక్క నాటి కార్యక్రమం అయితే ప్రారంభించారు. అయితే మేడం ఈ యొక్క స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మీ స్టాఫ్ తో ఇట్లా చేయించుకున్నారు కదండి. అసలు గవర్నమెంట్ ఈ పథకం పెట్టడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? సో చాలా ఆనందంగా ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ప్రతి వ్యక్తి ఫస్ట్ ఒక వ్యక్తి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ వ్యక్తి వాళ్ళ కుటుంబాలు తర్వాత సమాజం మొత్తము క్లీన్ గా ఉంటే క్లీనినెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్నెస్ అన్నట్టు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు సో మేము ఇవాళ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఆఫీస్ పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచడం, చుట్టూ సాప్లింగ్స్ నాటడం జరిగింది. ప్రతి ఒక్కరి అందరూ మా సిబ్బందికి కూడా ప్లాస్టిక్ ని వాడకుండా ఉండాలని అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ని ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ ప్రాక్టీస్ చేసి ఇట్లా మొత్తం సమాజం మొత్తం రిఫ్లెక్ట్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్ ని సంపూర్ణ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మార్చాలనే ఉద్దేశంతో అందరికి అవగాహన కల్పించాము. మొత్తం ఈ పరిసరాలు అంతా పరిశుభ్రంగా ఉంచాలి. అందరితో కూడా మనం ప్రమాణం కూడా చేయించడం జరిగింది. చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుతాం, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చేస్తాం. ప్రతి వ్యక్తి ప్లాస్టిక్ ని తక్కువ అంటే ఒకేసారి మారడం కుదరదు కాబట్టి డిస్కరేజ్ చేయడం, ఈ కూరగాయలకి వాటికి వెళ్ళినప్పుడు జూట్ బ్యాగ్స్ ని ప్రోత్సహించడం అట్లా చేయాలని సూచించడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తామని చెప్పారు. సో దీనిలో భాగంగా మనం అందరం స్వచ్ఛాంధ్రప్రదేశ్ దిశగా ప్రయత్నించాలని అందరూ ప్రతి ఒక్కరూ దీన్ని ఒక ఎయిమ్ లాగా తీసుకొని దీన్ని సాధించాలని ఆశిస్తున్నాం. చెప్పినట్లు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎంప్లాయీసే కాదు, ప్రతి ఒక్క పబ్లిక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ని తడి చెత్త పొడి చెత్త వేడిగా చేసి వాటిని కాల్చడం వంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది, సువిశాలంగా స్వచ్ఛమైన వాతావరణం అయితే వస్తుందని చెప్పి శ్రీలక్ష్మి మేడం గారు అయితే తెలియజేశారు. కెమెరా పర్సన్ నాగేష్ తో సుమన్ 6 టీవీ ఏలూరు జిల్లా. ఎంతో ప్రతిష్టాత్మక రాష్ట్రంలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని